Good evening. Hallelujah. Hallelujah. We really apologize for the live disconnect. We did have some thunderstorm at our place, and because of which the interconnection, the internet connection where the church is, that has been lost, and because of which we couldn't continue the live session. However, I felt in my heart that we need to record whatever the God has laid in our hearts for this Friday and post it online so that whenever you find time, you can watch it. So by believing in that God will speak to you and God has a word for everybody, we want to continue this meditation that we're having upon God. ఎక్కడ చర్చ్ ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడ థండర్ స్టార్మ్ వచ్చింది కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోయింది. దానివల్ల మేము లైవ్ని కంటిన్యూ చేయలేకపోయాము. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని ఈరోజు మనకి ఏ వాక్యంతో బోధిస్తాడు, ఏ వాక్యం ధ్యానించాలని, అది మనం మరవకుండా ధ్యానించాలని ఈ లైవ్ని అప్లోడ్ చేస్తున్నాము. ఈ యొక్క మెసేజ్ని మీకు వీలైన సమయంలో మీరు వినొచ్చు. దీని నుంచి మీరు ఆశీస్సులైన కానీ ఆశీర్వాదం పొందుకోవచ్చు. మనం ఏ వాక్యం ధ్యానిస్తున్నాం, మరొకసారి ఏ వాక్యం మనం ధ్యానిస్తున్నామంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, అరైజ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ రిజన్ అపాన్ యూ. అంటే లెమ్ము తేజరిల్లము, మీ యొక్క వెలుగు మీ పైన వచ్చి ఉన్నది అని దేవుడు ఒక మాట పలికేటప్పుడు, ఈరోజు ఈ వాక్యం ధ్యానించినప్పుడు, దేవా ఏ వెలుగు గురించి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి అని ప్రార్థించినప్పుడు, దేవుడు ఆ మాటను ఏమనంటే నిజమైన వెలుగు ఎవడంటే దేవుడు. ఎందుకంటే యోహాన్ రాసిన సువార్తలో 1వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే, ఆ వెలుగువే ఆ జీవము వెలుగై ఉండెను, ఆ వెలుగు మనుషులపై ప్రకాశించును. యోహాన్ సువార్త 1వ అధ్యాయము మీరు 1వ వచనం చూసినప్పుడు ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగు అయి ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు అయి ఉండెను. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను అని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు రాయబడి ఉందంటే, ఆయనలో జీవము మనుషులకి ఆ జీవము వెలుగు అయి ఉండెను. అంటే దేవుడు ఈరోజు మనకు రాసిన ఈ పత్రికలో ఏం రాబడుతున్నా అంటే, ఆ రోజు యెషయా ఆ ఒక ప్రజలకు రాసినప్పుడు ఆయన ఎప్పుడు భవిష్యత్తు గురించి రాశాడు. ఏంటంటే మీ పైన ఆ వెలుగు వచ్చిన్నది అని. అది మనకు ఈరోజు మన రాసిన పత్రిక ఏంటంటే, యేసుక్రీస్తువే ఆ వెలుగుగా మన జీవంలో వచ్చాడు. ఆ వెలుగువే మనుషులకు జీవంగా, అంటే ఏ వెలుగు యేసుక్రీస్తు ఆ వెలుగు కాబట్టి, ఆ వెలుగు ఎప్పుడు మన జీవంలో వస్తుందో, మన మీద ప్రకాశిస్తుందో, మనం ఎప్పుడు యేసుని మన సొంత రక్షకుడుగా మనం ఎప్పుడు అంగీకరిస్తామో, అప్పుడు ఆ వెలుగు మన పైన ప్రకాశిస్తుంది. ఆ వెలుగువే జీవమై ఉంటుంది మనకి. ఆ వెలుగువే జీవం కలిగి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ వెలుగు John chapter 3 verse 19. ఆ తీర్పు యొద్ద వెలుగు లోకమానికి వచ్చున్న గాని తమ కార్యాలు చెడువై ఉన్నది, మనుషులు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించారు. అక్కడ యోహాన్ ఏం రాస్తున్నా అంటే, మన కార్యాలు చెడుగా ఉంది కాబట్టి మనం వెలుగుని కాకుండా మనం చీకటిని ప్రేమించామంట. ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉందంటే, He came as a light into the world, but the world liked darkness. He came into the world as light. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఏం రాయబడి ఉందంటే,
And this is the condemnation, that the light has come into the world and men love darkness rather than the light because their deeds were evil. వాళ్ళ కార్యము చెడుగా ఉంది కాబట్టి వాళ్ళు వెలుగుని వెంబడించకుండా వాళ్ళు చీకటిని ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళ కార్యాలు చెడుగా ఉంది కాబట్టి. యేసుక్రీస్తు ఈ భూలోకంలో మనకు వెలుగుగా వచ్చాడు, మనుషులకి వెలుగుగా వచ్చాడు. కానీ మనము చీకటిని ప్రేమించాము, ఎందుకంటే మన కార్యాలు చెడుగా ఉంది కాబట్టి. ఈరోజు దేవుడు ఆ మాట ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట పలుకుతున్నా అంటే, దేవుడు మరొకసారి మన జీవితంలో వెలుగుగా రావాలనుకుంటున్నాడు. దేవుడు మరొకసారి మనకు జీవము కలుగుచ్చాలనుకుంటున్నాడు. మనము చీకటిలో మనల్ని ప్రవేశించినప్పుడు ఈరోజు దేవా నాకు ఈ చీకటి నుంచి ఎప్పుడు విడిపిస్తావు తండ్రి, దేవా ఈ చీకటి ప్రవేశం నుంచి ఎప్పుడు విడిపిస్తావు అని అనుకున్నప్పుడు దేవుడు ఈరోజు ఒక మాట ఏమంటున్నా అంటే, దేవుడు వెలుగుగా మన జీవితంలో వచ్చారు. యేసుక్రీస్తు వెలుగుగా మన జీవితంలో వచ్చాడు. ఆయననే వెలుగు. ఎప్పుడు మనం యేసుక్రీస్తుని మన జీవితంలో, దేవా నీవే నా సొంత రక్షకుడుగా నేను నమ్ముచున్నాను తండ్రి అని మనం ఎప్పుడు ఒప్పుకొని ఆయనకు సమర్పణ చేస్తామో, దేవుడు ఆ రోజు మన జీవితంలో ప్రకాశిస్తాడు. ఆ వెలుగు దిగి వస్తుంది. ఆ వెలుగు మనకు జీవంగా మారుతుంది. ఆ వెలుగు మన జీవితంలో ప్రతి చీకటిని దేవుడు మన నుంచి వేరపరిచి పాల్దొరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆ వాక్యం ఏమంటే, ఈరోజు దేవుడు మన జీవితంలో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము ఎందుకంటే వెలుగు మీ పైన ప్రకాశించింది. మీ వెలుగు నీ దగ్గర వచ్చింది. ఏ వెలుగు? యేసుక్రీస్తు ఆ వెలుగుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ వెలుగుగా వచ్చాడు. యేసుక్రీస్తు ఆ వెలుగు వల్లనే మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవం సంపూర్ణత జీవం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనకున్న స్థితి నుంచి మనల్ని లేవనెత్తడానికి వచ్చాడు. మన లెమ్మంటున్నాడు మనకున్న పరిస్థితి నుంచి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో వెలుగుగా వచ్చాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చీకటిని కనుగొంటున్నారా? చీకటి మిమ్మల్ని ప్రవేశిస్తుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే దురాత్మక వేదంలో చెడకల్లైనా కానీ అవన్నీ మీరు వెంబడిస్తున్నంటే ఎక్కడో మన కార్యాలు, అందుకే యోహాన్ రాస్తున్నాడు, మన కార్యాలు చెడుగా ఉంది కాబట్టి మన వెలుగుని కాకుండా చీకటిని ప్రేమించిరి. మన కార్యాలు మార్చుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా దోషంగా మనం ఏదైనా కార్యం చేస్తుంటే ఈరోజు మనం అడగాలి, దేవా మమ్మల్ని క్షమించుము తండ్రి, మరొకసారి నీ వెలుగులో రావాలని, మరొకసారి నీ జీవమూర్చాలని మనం ఈరోజు ప్రార్థించుకుందాము. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం రాబడి ఉందంటే, యేసు మనల్ని ఏమంటున్నా అంటే, మనము ఈ యొక్క భూలోకానికి వెలుగుగా ఉన్నామంచ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, a city that is set on hill cannot be hidden. You are the light of this world. ఈ యొక్క భూలోకానికి మనము వెలుగుగా ఉన్నామంట. వెలుగుగా ఉండాలంట. ఆ వెలుగు ఈ ప్రాంతం అన్నిటికీ ప్రకాశించాలంట. అంటే దేవుడు మనల్ని ఏమంటున్నా అంటే, ఎప్పుడు దేవుడు మన జీవితంలో వచ్చి మనకు వెలుగు కలిగిస్తాడో, ఎప్పుడు మన జీవితం వెలుగు కలిగి ఉంటుందో, దేవుడు ఏమంటున్నా అంటే, ఆ వెలుగు ఇతరులు మన తోడున్న వాళ్ళ ఇతరులకు కూడా ఆ వెలుగు ప్రకాశిస్తుందని, మీరు ఆ వెలుగుగా మారుతారు. హల్లెలూయా, hallelujah. I want you to understand, this is the transformation I'm talking about. The transformation I'm talking about is when Jesus comes into your life, the light comes into you, and because the light comes into you, it shines, and when it shines, you become the light even to the world which is around you. మీ చుట్టూన్న వాళ్ళకు కూడా మీలో ఉన్న వెలుగు, మీ యొక్క తోడున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వెలుగు ప్రకాశిస్తారు. ఎందుకంటే మీలో ఆ వెలుగు దిగి వచ్చింది కాబట్టి. And you will become the light of the world. Because Jesus is telling, when Jesus comes into your life, He will make your life shine, and that shine will also make you as a light for others.
Hallelujah. This is the transformation I'm talking about this evening time. And I want you to understand what Jesus is trying to say this evening time. And this word, this message is very clear in this evening time. I want you to understand what God is talking to you today. It's a transformation. God wants to transform you this evening time. God is talking about a transformation. He wants to transform you as a true light for this world. He wants you to make you as a light for somebody else in this world. Jesus came as the light into this world, and this Jesus is telling that you are the light of this world. Hallelujah. Hallelujah. అక్కడ ఏం రాయబడి ఉందంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు అని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మత్తయి సువార్త ఏమంటాడు, మీరు ఈ భూలోకానికి వెలుగుగా ఉండమంటున్నాడు. It's a transcendent, it's a movement. I want you to understand the movement. The movement is that Jesus is the light. And once Jesus comes into our life, our light shines, and then this shining that we have, this light that we have, becomes the light for this entire world. Hallelujah. So we are being transformed. When Jesus comes into our life, we become the light even to others. యేసుక్రీస్తు ఎప్పుడు మన జీవితంలో దిగి వస్తాడో, మన జీవంలో ఆ ప్రకాశిస్తాడో, ఆ వెలుగు దిగి వస్తుందో, మన జీవితం వల్ల మన జీవము ఇతరులకి వెలుగుగా ఉంటుందని దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. దేవుని ఒక వాక్యం యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే, ఆయన వెలుగుగా ఈ యొక్క భూలోకం వచ్చాడు. ఈ యేసుక్రీస్తు ఏమంటాడు మత్తయి సువార్తలో, మీరు ఈ భూలోకానికి వెలుగుగా ఉన్నారు. అంటే ఆ వెలుగు దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఎప్పుడు మన జీవితంలో దిగి వస్తాడో, మన జీవితము ఆ వెలుగులో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించే ఆ ఒక వెలుగు ఇతరులకు కూడా మనము వెలుగుగా మారుతామంట. So when Jesus comes into your life, your light shines, and because the light shines in you, you become the shining light for everybody in this world. Hallelujah. Hallelujah. This is the depth I want you to understand this evening time. ఈ యొక్క రహస్యము మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. లెమ్ము తేజరిల్లము, వెలుగు ఈ పైన వచ్చున్నది. అరైజ్, ఫర్ ద లైట్ హ్యాస్ కమ్ అపాన్ యూ, షైనింగ్ అపాన్ యూ. యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు. ఆ జీవం గల వెలుగు వచ్చాడు కాబట్టి మన పైన ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మన జీవం ప్రకాశిస్తుంది. కాబట్టి మనం ఇతరులకి వెలుగుగా ఉంచాము అని. దట్ వీ విల్ బికమ్ ద లైట్ దిస్ వరల్డ్. కానీ దీనికైనా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ఇంకా చీకటి ప్రకాశిస్తుందంటే, మన జీవితంలో ఇంకా మనం చీకటిలో పోరాడుతున్నామంటే, దానికి ఒకటి కారణము, మనము ఇంకా దేవుళ్ళు ఎదగాలి. ఇంకా మనము చీకటిని ప్రేమిస్తున్నాము. అదే యోహాను సువార్త 3:19 రాయబడిందంటే, ఆయన వెలుగుగా వచ్చాడు కానీ మనుషులు చీకటిని ప్రేమించారని. He came into the world as a light, but the world loves darkness. వాళ్ళు చీకటి కార్యాన్ని, చెడు కార్యాన్ని వాళ్ళు ప్రేమించారు. అందుకే మనం ఇంకా చీకటి ఉన్నాం. అలాంటి ఏదైనా కార్యంలో మన జీవితంలో ఉన్నాయంటే, అలాంటి ఏదైనా విషయం మన జీవితంలో అంటే, మనం ఈరోజు ప్రార్థించుకుందాం, దేవా ఆ కార్యాన్ని మనం సమర్పించుకుందాం. ఈరోజు మనం ఆ పాపాన్ని ఒప్పుకొని, పాపం అంటే ఆ పాపాన్ని మనం ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటాం. నా నమ్మకం ఏంటంటే, మనము పూర్ణ హృదయంతో ఎప్పుడు మనం దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటామో దేవుడు క్షమిస్తాడు. ఆ ఏ చీకటి ఉందో ఆ చీకటి తీసివేసి దేవుడు వెలుగు తీసుకొస్తాడు. ఆ వెలుగు మనకు జీవం ఇచ్చినా కానీ ఇతరులకి అది మన జీవం వల్లనే వెలుగుగా మారుతుంది. మనం ఇతరులకి వెలుగుగా ఉంటాము అని దేవుడు సెలవిచ్చిన మాటలు ఈరోజు. If there is something or some portion in your life or something which has become a darkness, and we are not able to let go of this darkness, and it is trying to overpower you, today you surrender the darkness. Surrender. If it's an addiction or anything, you surrender that to the Lord. And God is faithful to forgive you, and God is faithful to redeem you, and God is faithful to bring His light to shine upon you so that you will become that light of this world. Hallelujah. Hallelujah. If you are one who is willing that, దేవా ఈరోజు నా జీవితము చీకటిగా ఉంది, ఎందుకంటే నా కార్యము చీకటి వల్ల
చెడు కార్యాలు కాబట్టి చీకటినని ప్రవేశిస్తుంది. కాబట్టి ఈరోజు మళ్ళొకసారి వెలుగులో తీసుకొని రమ్మని మనం ప్రార్థించుకుందాము. ఆ వెలుగులో దేవుడు తీసుకొచ్చినప్పుడు మీరు ఈ భూలోకానికి వెలుగుగా మారుతారు. హల్లెలూయా. ఇతరులకి దేవుని యొక్క వెలుగు మీలో ఉంది కాబట్టి ఇతరులకు కూడా అది వెలుగుగా ఉంటుంది. ఈ భూలోకాన్ని వెలుగుగా ఉంటాం. మత్తయి సువార్త 5:14 వచనంలో యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు విల్ బికమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. హల్లెలూయా. హల్లెలూయా. I want you to understand this part, that God wants you to become the light of this world. God wants you to become the light of this world. And this light, He wants you to shine brighter and brighter in this world. And if you are having the darkness, God is telling, He will take away the darkness and He'll shine His lights so that you will become the light of this world. Hallelujah. Hallelujah. మన కార్యాలు ఏమంటే అందుకే మనం చాలా మట్టుకి ఈ దురాత్మైన కానీ ఈ చీకటి శక్తులకు మనం ఎందుకు బానిసలైనా కానీ బలహీనత ఎందుకు పొందుకున్నామంటే, ఎందుకంటే మనము ఆ కార్యాన్ని వదలలేకపోతున్నాం కాబట్టి, మనం ఆ కార్యము మనము మన నుంచి విడిపించలేకపోతున్నాం కాబట్టి మనకు ఇలాంటి ఒక కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కానీ యేసుక్రీస్తు మనకు పలికిన మాట వాగ్దానం ఏమంటున్నా అంటే, లెమ్ము తేజరిల్లము, ఎందుకంటే మీ యొక్క వెలుగు మీ పైన వచ్చింది కాబట్టి, ఆ వెలుగులో ఆ దిగి వచ్చింది కాబట్టి, ఆ వెలుగుని మీరు ప్రేమిస్తే యేసుక్రీస్తు ఆ వెలుగు కాబట్టి, ఎప్పుడు మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా ఎప్పుడు మీరు యేసుక్రీస్తు మీ జీవితంలో దిగి వస్తాడో మీరు హృదయపూర్ణంగా అంకిరిస్తారు. ఎప్పుడు మీరు మారుమనసు పొందుకుని యేసుని సొంత రక్షకుడుగా మీరు నమ్ముతారో ఆ రోజు దేవుడు మీ యొక్క జీవితంని ప్రకాశించుతాడు. ఆ ప్రకాశించే జీవితము ఇతరులకు కూడా వెలుగుగా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ ప్రే. అదే మీ నమ్మకం అంటే నాతో ప్రార్థించు. దేవుడు మీ జీవితంలో వెలుగు తీసుకుని రావాలి. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఇతరులకి మీరు వెలుగుగా నిలబడాలి. మీలో ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఏ చీకటి ప్రవచనం ఉన్నా కానీ, ఏ చీకటి దురాత్మక వేదం ఉన్నా కానీ, అన్ని దేవుడు ఒక నామంలో, దేవుని వాక్యం అయితే when the light comes the darkness has to flee. ఎక్కడ దేవుని ఒక వెలుగు దిగి వస్తుందో అక్కడ చీకటి పారదోలి పడుతుంది. It will run away, the Bible says. The darkness will flee. It will run. దేవుని ఒక వెలుగు మన జీవితం రావాలంటే మనం ప్రార్థించుకుందాం. యేసుక్రీస్తు దేవా, Lord, I want to thank you for this word, oh Father. And I want to believe, oh Father, Lord, that the light of God is in us, oh Father. Jesus is the true light. Let the true light shine in our lives, oh Father, Lord. దేవుని ఒక వెలుగు, తన నిజమైన వెలుగు ఏంటంటే యేసుక్రీస్తు. ఆ వెలుగు మా జీవితంలో దేవా ప్రకాశించాలని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము చేసిన ప్రతి పొరపాటుని, ప్రతి పాపాన్ని ఈరోజు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించుము తండ్రి. ఈ చీకటి నుంచి మమ్మల్ని విడిపించుము తండ్రి. ఈ చీకటి మమ్మల్ని బలహీనంగా చేస్తుంది కాబట్టి, భయంలో ఉంచుతుంది కాబట్టి దేవా ఈరోజు మమ్మల్ని రక్షించుమని, మరొకసారి ధైర్యము దేవా నీ యొక్క వెలుగులో తీసుకొచ్చి మాకు ధైర్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించుము దేవా. ఈ సమయము సాయంకాల సమయంలో దేవా మేము నమ్ముచున్నాము తండ్రి, నీవు నిజమైన వెలుగు కాబట్టి ఆ వెలుగు మా జీవితంలో వచ్చేటప్పుడు తండ్రి మా జీవితం ప్రకాశిస్తుంది కాబట్టి మేము ఇతరులకి వెలుగుగా ఉంచామని దేవా నీ వాక్యం సెలవించుడు కాబట్టి ఈరోజు మా జీవితంని ఈ చీకటి నుంచి చీకటి తీసివేసి నీ యొక్క వెలుగు దేవా మా జీవితంలో దిగి రావాలని, ఈ వెలుగు వల్ల మా జీవం పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచండి. ఓ రిఖాబా రాధా రామ జలాబా రథ రమేష్ ఇవా రుఖోరోబా సలామారా ఖాద్ వెరేఖో బష్పెలెన్ వివా రాఖాదెలెలెబా జాబా రుఖా మరుదురు షలావా రాదల్ వివా ఖోబా సోలో మరాఖా దే రేబా బాబా జలావా దరబష్ మరద్ వివా సలాబా దర్వా. ఈ సమయం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరు దేవా ఈ యొక్క చీకటిలో వేదనకు గురి అయ్యారు తండ్రి దేవా, ఎవరు దాన్ని పోరాడుతున్నారు తండ్రి, యేసు యొక్క నామంలో ప్రతిదీ వాళ్ళ నుంచి తొలగించు గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటిని దేవాన్ని గర్దించుమని ప్రార్థిస్తున్నాం. నీ దేవదూతను పంపించి ఇప్పుడే నీ ప్రజల్ని విడిపించుము అని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నీ వాక్యం సెలవించిన దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి అయిన ఎవరో దేవా నీ వాక్యం సెలవించు కాబట్టి రోమకి రాసిన పత్రిక 8:31 తండ్రి దేవా, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరైనా దేవా నువ్వు వాగ్దానం ఇచ్చు కాబట్టి నీవు వీళ్ళ పక్షంగా ఉండి దేవా యుద్ధం చేసేవాడుగా వీళ్ళకి విరోధి ఎవరు లేకుండా ఆ చీకటి విరోధిగా ఉందంటే దాన్ని విడిచి విడిపించు అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వీళ్ళకు స్వేచ్ఛ దైత్యమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని దేవా నువ్వు నీ యొక్క రెక్క నీళ్ళలో దాచుకొని వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వినే వాళ్ళందరూ మీరు ఆశీర్వదించండి. గొప్ప విడుదల మీరు కలుగు చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఇప్పుడే మీరు విడుదల కలుగు చేశామని అంటున్నాను. ప్రతి వాళ్ళని ఎవరెవరు చీకటి నుంచి దేవా ఈ చీకటి ప్రవచనం నుంచి ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళందరినీ విడిపించినావని నమ్ముతున్నాను. ప్రతి బానిసత్వం నుంచి నువ్వు విడిపిస్తూ పోతున్నందుకు నీకు వందాలు. యేసు నామంలో ప్రతి కాడు విడుగొట్టును కాక అని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి. యేసుని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much for joining. Been wonderful. God bless you. Once again, we regret for the inconvenience. We'll try to fix it as soon as possible. And we'll meet you next week, next Friday, once again at 7:30. We'll have a service. Yes, we want to do offline. So if you are in and around Hyderabad, you can come to our church. It's Freedom Life AG Church. You can Google Freedom Life AG Secunderabad and you will find our church and our address. You can always come. We want to even move the service a little forward. We want to have worship and all, so we are praying about it. So from 7:30 we might move to 6:30 and we want to do the service from 6:30 onwards. So that's what our prayer is. You also keep praying about it. Let God make a way for us that we will continue with online as well as offline service, and we will do personal prayers for people who come offline. But wherever you are, when you pray, God will answer your prayer. God will answer you. You pray and God will answer you. You pray with faith. You don't need anybody. You pray with faith and God will bless you. So thank you so much for joining. We are happy that we could meet you once again this way. But next week on us, we'll go live. Please watch this recording session. Let it be a blessing to you. And share and subscribe our channel if it's been a blessing so that we can continue to be connected. We also have our Sunday services at the same place, church place. We meet every Sunday at 9:30. So you can come. If you are in and around Hyderabad, you can always come. Visit us sometime and let it be a blessing to you. God bless you. Have a wonderful night. See you next Friday. Have a wonderful weekend. God bless you. Praise the Lord.